ఏదైతే పెన్షన్స్ పంపిణీ విధానానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ వైలేషన్స్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం అనేటువంటిది ఆ రోజు నుంచి పాలసీస్ కానీ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ అనౌన్స్మెంట్స్ కానీ పంపిణీ కూడా అందులో ఆ పంపిణీని కూడా ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ కూడా వైలేషన్ కింద వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా బోర్డుకు వచ్చేటప్పటికీ వాటికి సంబంధించినటువంటి నిబంధనలు అమలు అవుతూ ఉంటాయి. ఇది పరిపాలన. కానీ ఇటీవల కాలంలో ఏదైతే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఈ పెన్షన్ పంపిణీకి ఆ విధులకి వాలంటీర్స్ని చేత పంపిణీ చేయొద్దని ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారో దానిలో కారణం కొంతమంది ఇది వాలంటీర్స్ అంటే ప్రజాసేవకులు, ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తూ ప్రజాసేవకులుగా వచ్చేటువంటి ఆ వాలంటరీ వ్యవస్థ అంటే అపారమైనటువంటి గౌరవం. ఈ వ్యవస్థను మనం సమర్థవంతంగా మరలా కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటన చేయడం మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎవరైతే ప్రజాసేవకులుగా వాలంటరీగా పనిచేస్తున్నారో వారికి ఇచ్చేటువంటి వేతన విషయంలో కూడా ఇంకా భవిష్యత్తులో వారికి ఎక్కువ ఉపాధి కలిగే విధంగా, ఎక్కువ ఆదాయం కలిగే విధంగా వాళ్ళ సోర్సెస్ కూడా పెడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడంలో ఉద్దేశం. ఈ వ్యవస్థ ఒక డిఫరెంట్గా ప్రజలకి సేవకులుగా వచ్చేటువంటి వారితో ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది అంతకుముందు కూడా జనరల్ కమిటీలు వేసాం. ఏదైతే పబ్లిక్కి దగ్గరగా వెళ్ళాలనే ఆలోచన కలిగినటువంటి వారిని ప్రోత్సహించేటువంటి వ్యవస్థ డిఫరెంట్గా ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఇందులో కొంతమంది రాజకీయ కార్యకర్తలకు వాలంటీర్ అనగానే ప్రజాసేవకులు, సో ప్రజాసేవకులు వాలంటరీ అనగానే ఆ అర్థానికి కాకుండా రాజకీయ అవసరాలకి రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నప్పుడు వారిని దూరంగా పెట్టమని అన్నారు. సో మరి ఆ వ్యవస్థకి దూరంగా పెట్టమని అంటే దీనిని రాజకీయాల్లో చూపిస్తూ ఈరోజు జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి మార్చి 31కి ఈ రెండు అవుతుంది, బ్యాంకులు ఇలాంటి లావాదేవీలు అన్నీ తెలిసినప్పటికీ కూడా 1వ తారీఖు పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది. 31వ తారీఖుకే అందుబాటులో నిధులు పెట్టుకోవడం అనేటువంటిది పరిపాటి. మార్చి 16న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రకంగా బిల్స్ క్లియర్ అయినాయి, సొంత కాంట్రాక్టర్లకి సుమారు 11,000 కోట్ల పైనే బిల్స్ క్లియర్ చేస్తూ ఏదైతే ఏప్రిల్ 1న ఇవ్వాల్సినటువంటి పెన్షన్కి సంబంధించి అలొకేషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ట్రెజరీకి నుంచి అలొకేషన్ చేయకపోవడం వల్ల ఏదైతే మేము చెప్తున్నామో దానికి నిర్ధారణ కలుగుతుంది. 1వ తారీఖు బ్యాంక్ డిస్ట్రిక్ట్స్ 2వ తారీఖు ఇవ్వచ్చు కదా, 2వ తారీఖు ఇవ్వాలి, 3వ తారీఖు ఇవ్వచ్చు కదా. 3వ తారీఖు ఎప్పుడు వచ్చింది? సాయంత్రం 4 గంటలు. ఈరోజు సచివాలయ సిబ్బంది 1,24,000 మంది ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాలనుకున్న మనకు ఉండే నెంబర్ 40, ఒక వ్యక్తికి 40 పెన్షన్స్ ఇవ్వచ్చు. 2 రోజుల్లో 20 మందికైనా ఒక వ్యక్తి 20 మందికి ఇవ్వగలుగుతారు. ఇవ్వాలనుకుంటే 2 రోజుల్లో పెన్షన్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వచ్చు. కానీ ఈరోజు నిధులు అనేవి నిధులు వేరే వాటికంటే ఏదంటే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి పెన్షన్ అనేటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి పేదవాడికి ఇచ్చేటువంటి పెన్షన్. ఈ పెన్షన్ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు మీకు 200 రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2,000 వరకు తీసుకెళ్ళిన సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. పెన్షన్ జగన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 చొప్పున పెంచి 1000 రూపాయలు పెంచితే వచ్చే ఎన్డీఏ ప్రభుత్వంలో మేము 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన చేయడం అనేటువంటి గుర్తు చేస్తున్నాం. ఈరోజు వారి దగ్గర రాజకీయాలు చూపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వల్లే మీకు 1వ తారీఖు పెన్షన్స్ రాలేకపోయినాయి, లేకపోతే మీ ఇంటికి పెన్షన్స్ ఇవ్వలేకపోయినాయి. ఇంటికి పెన్షన్స్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్తాం.
ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీలకు ఆపాదించగల ఉండేటువంటి ఏదైతే మెకానిజం రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో అధికారులతో మీరు గతంలో కూడా టీచర్స్ని కానీ లేదా ఇతరత్ర శాఖల్లో ఉండేటువంటి అనేక అధికారులు వేరు వేరు పనులకు ఉపయోగించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు వ్యవస్థ అది ప్రభుత్వ యంత్రాంగం అంటే అనేక శాఖల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు అత్యవసరమని అనిపిస్తే మీరు నిజంగా వారికి ఇబ్బంది కలగకుండా పెన్షన్ ఇవ్వాలనుకుంటే మేము చెప్పాం 4,000 పెన్షన్ ఇంటి వద్ద ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని రాబోయే కాలంలో తీసుకొస్తామని చెప్తున్నాం. ఇంకా పటిష్టవంతమైనటువంటి వాలంటరీ వ్యవస్థని కూడా తీసుకొస్తామంటున్నాం. ఈరోజు ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా ఉండేటువంటి వారు ఆ రాజకీయ అవసరాలకు వాడుకునేటువంటి వ్యవస్థ ఏదైతే వాలంటరీ రూపంలో ఉన్నారో వాళ్ళని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఆటోమేటిక్గా వస్తుంది ఎవరైనా. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాల్సింది పెన్షన్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీలోనే స్టార్ట్ అయింది. పేదవాడికి ఇచ్చేటువంటి పెన్షన్ అది నేను నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అది 2,000 చేశారు. మళ్ళా ఇప్పుడు 4,000 చేయబోతా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆపరేషన్ చూడడానికి. ప్రభుత్వ వైద్యులకి ఈ రోజుకి ఇంకా జీతాలు పడాలి 4వ తారీఖు. టీచర్కి అయితే ఎప్పుడు అలవాటే 10-15 తారీఖు వరకు జీతాలు రావు. మీరు సంపద సృష్టించడం చేతాలే కాలేదు. ఉద్యోగాలు సమయానికి జీతాలు రావు, కరెంటు పెంచారు, అన్ని నిత్యావసర వస్తువులు పెంచారు, ఇంటి పనులు యథేచ్ఛగా ప్రతి సంవత్సరం 15% పెంచాలని నేను తీసుకున్నాను. ఈరోజు అలా ప్రజలపైన భారం వేస్తూ ప్రజా సంక్షేమం గురించి పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్తో పాటు పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు పేదవాడికి మీరు చేస్తున్నట్టు చెప్తున్నటువంటి అన్ని కూడా ప్రజలు కూడా గమనిస్తారు. మీరందరూ కూడా మీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఈరోజు ఆ దుష్ప్రచారానికి దగ్గరగా ఈరోజు రాజీనామాలు పెట్టడం అంటే పార్టీలకు అనుకూలంగా వాలంటరీ వ్యవస్థ ఉన్నదనేదాన్ని వాలంటీర్లు మీరు రాజీనామాలు వచ్చినటువంటి వ్యక్తుల్ని మీరు బలవంతంగా మరలా చేయడం ద్వారా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు ఎప్పుడు రాజకీయ పార్టీలకి అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇంకా అది పటిష్టంగా అమలు అవుతుంది అనేటువంటిది దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి మీ ద్వారా అన్ని పక్షాలకి కూడా తెలియజెప్తూ ఏదైనా ప్రజలకు సంక్షేమం సంబంధించినటువంటి ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో రాజకీయాలు చూపించడం కానీ దానిలో కూడా మరీ దారుణం ఏంటంటే చనిపోయినటువంటి వృద్ధుల్ని అది కూడా అంటే శవరాజకీయాలు అన్నారు. డెడ్ బాడీస్ని దగ్గర పెట్టుకొని కూడా రాష్ట్రంలో చూసాం ఒకటి దగ్గర 2 చోట్ల. వాటిని కూడా ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యం. ఏదేమైనా పేదవాడికి ఇచ్చేటువంటి పెన్షన్ వాళ్ళకి ఆ నెల రోజులు కూడా ఎప్పుడో 1వ తారీఖు వస్తుందని వేచి చూసేటువంటి వృద్ధులు వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆ పెన్షన్ తీసుకోలేక ఇక్కడికి వచ్చేటువంటి ఆ పెన్షన్ డబ్బులు కూడా ఇంకా ఆ నిధులు బ్యాంకుల నుంచి రాలేదని వాళ్ళు వెయిట్ చేయించడం ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యం కాదా అంటున్నారు. వాలంటరీ వ్యవస్థ సరే ఇంటికి మేము తీసుకెళ్లకుండా సచివాలయాలు ఇస్తామనుకున్నది కూడా సచివాలయాల్లో కూడా సక్రమంగా అమలు చేయలేనటువంటి ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థ ఇంకా ప్రభుత్వం నిధులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచలేకపోయినారు. దానికి ఉదాహరణ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఈ రోజు వరకు జీతాలు ఇవ్వలేదు. ఇంకా భవిష్యత్తుకి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. మీరు కాంట్రాక్టర్లకి ప్రయారిటీ ఇచ్చినటువంటి ప్రయారిటీ పేద ప్రజలకు కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఆ ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళ జీతాలు వేతనాలు సమయానికి ఇచ్చేటువంటి ఆ సౌకర్యం అందుబాటులో ఉంచకుండా ఆ నెపం దాన్ని దాచి